హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం 50 to 70 మెంబర్స్కి. వంకాయలు కట్ చేసే లోపల మనం మసాలా అయితే ఫ్రై చేసుకుందాము. ముందుగా నేనైతే ఎండు కొబ్బరిని అయితే తీసుకున్నాను. ఎండు కొబ్బరిని వచ్చేసి 4 తీసుకొని వాటిని స్టవ్ మీద ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేయకుండా ఒక 1/2 kg వరకు పల్లీలు కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, స్మెల్ పోయేంత వరకు. పల్లీలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ధనియాలు కూడా తీసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి వచ్చేసి 50 grams వరకు ఉన్నాయి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వులు ఒక 100 grams, దాల్చిన చెక్క ఒక 4-5 పీసెస్, లవంగాలు ఒక 10, సాజీరా 1 teaspoon, జీలకర్ర 4 teaspoons, మెంతులు ఒక 1/2 teaspoon తీసుకొని అవన్నీ లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని 3 వరకు తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒక 250 grams వరకు చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. మసాలా అయితే ఫ్రై చేసుకున్నాను కదా, అది చల్లారేలోపు స్టవ్ మీద అయితే ఒక పెద్ద సైజ్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 1 cup వరకు ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ దీంట్లో అయితే వేసుకుంటున్నాను. అవన్నీ వంకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. వంకాయలు వచ్చేసి ఒక 90% వరకు అయితే ఉడికేసేయాలి. ఎక్కువ శాతం అయితే అందరూ నార్మల్ వంకాయలతోనే మసాలా వంకాయ అయితే ప్రిపేర్ చేస్తారు. కానీ ఈ వైట్ వంకాయలతో కూడా చేయవచ్చు, సేమ్ టేస్టే వస్తుంది. కానీ వంకాయలు వచ్చేసి తొందరగా ఉడుకుతాయి. ఒకసారి వీటితో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక సైడ్ వంకాయలు ఫ్రై అయ్యే లోపల మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దీంట్లోనే చింతపండు కూడా గింజలు తీసేసి పేస్ట్ చేసుకుంటున్నాము. దాంతోపాటు కొద్దిగా వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మేము కూడా ఒక 5-6-7 పీసెస్ దాకా ఎల్లిపాయలు అయితే వేసుకున్నాము. అవి కూడా వేసి అంతా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాము. వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వంకాయలన్నీ పక్కకు తీసేసి పెట్టుకోవాలి. వంకాయలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వంకాయ కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 1 cup వరకు, బిగ్ సైజ్ కప్ అంతవరకు అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 5-6-7 స్పూన్స్ అంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 teaspoons అంతవరకు కస్తూరి మేతి కూడా తీసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేసుకోవాలి. చేసాము మనం ప్రతిసారి చేసాం. అరే స్మెల్ కూడా వస్తుంది మంచిగానే. ఇట్లా ఇట్లా నలిపేయాలి. ఎందుకలా అట్లా వేస్తేనే టేస్ట్ కాదు, పౌడర్ అవుతుంది. పౌడర్ కావాలి, టేస్ట్ కాదు. కస్తూరి మీద వేసి ఎట్లయినా టేస్ట్. యా రెడీ. 1.5 spoons పసుపు. మసాలా తెచ్చిన ఆరాధ్య. ఒక 6 spoons వేస్తున్నా ఫస్ట్ అయితే. కారం ఉంది అది. 6 చాలు, 6 వేసిన. ఎప్పుడు వేయం కదా, మెల్ల ఎన్ని అడగండి. ఇక్కడ ఇలా మసాలా ఎదురైతే ఆరాధ్య ఒక్క నిమిషం దగ్గర పెట్టుకో. నువ్వు వేసుకోవచ్చు రేపు క్లిప్ పెట్టుకుంటా వేవాలి. అల్మెల్లిగడ్డలు ఉప్పు ఒక 3 spoons వేసుకుందాం. ఓకే, మంచి స్మెల్ వస్తుంది అక్క ఆల్రెడీ. గుమ్ గుమ్ అందరూ కొద్దిగా కలాంజీ కూడా వేస్తే బాగుంటుంది. ఇలా తేలేగా
ఇక ఉన్న కాడికి మనం ఇట్లా బాయిల్ కావాలి. అది ఇంకోటి మసాలా అంతా వేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. కూరకి సరిపడినంత ఒక పెద్ద సైజ్ గిన్నె అంత అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే వంకాయ కూడా బాయిల్ అవ్వాలి కదా, మసాలా స్మెల్ కూడా పోవాలి కదా. ఎన్ని మినిట్స్? 10 minutes. 10 minutes తర్వాత మసాలా అంతా ఇలా ఉడికేసిన తర్వాత మనం కొద్దిగా ఒక 1 టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా ఉడికేసిన తర్వాత వంకాయలు కూడా వేసుకుంటున్నాను, ఫ్రై చేసుకున్న వంకాయలు. ఇప్పుడు వంకాయలు అన్నీ కలిపేసుకొని ఒక 10 minutes వరకు వీటిని కూడా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బయటికి వచ్చేంత వరకు అయితే మనమైతే మూత పెట్టేసుకొని 10-15 minutes వరకు కుక్ చేసుకుందాము. 10 minutes తర్వాత మూత తీసేసి దీంట్లోనే కొద్దిగా 2 గుప్పెళ్ళంత కొత్తిమీర, 2 గుప్పెళ్ళంత పుదీనా వేసేసుకొని మళ్ళా 5 minutes వరకు ఉడకనిచ్చుకోవాలి. అంతే, మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత 15 minutes తర్వాత తీసిన వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇంతే, మసాలా వంకాయ అయితే చాలా బాగా వచ్చింది. అందరికీ కూడా నేను చేసిన మసాలా వంకాయ కూర అయితే నచ్చేసింది. మీకు కూడా నచ్చిందని అనుకున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.